ఏపీ శాసన మండలిలో రగడ కొనసాగుతోంది. నిన్న సభను అర్ధాంతరంగా వాయిదా వేయడంపై అధికార పక్షం చైర్మన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని చైర్మన్ మోషన్ రాజు తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై సభలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గందరగోళం మధ్య చైర్మన్ సభను వాయిదా వేశారు. బీఏసీని పిలిపించండి, బీఏసీని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బీఏసీ పిలండి. 4వ తారీఖు, ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీద చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అవసరం ఉంటే వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రధానికి హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి విచిత్రమైనటువంటి ప్రతిపక్షం. మేము లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే సరుకు లేక 5 సంవత్సరాలు వీళ్ళు తిరుపతి తిరుమల పవిత్రతను ఏ విధంగా దెబ్బతీశారు, మొత్తం బండారం అంతా బయటకు వస్తుందని చెప్పి భయపడి శాసన మండలిలో చర్చకి రాకుండా అడ్డుపడుతున్నటువంటి విధానం యావత్ సమాజం చూస్తుంది అధ్యక్ష. మేము సిద్ధంగా ఉన్నాము. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మీరు ఎన్ని రోజులు చర్చించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. దాని మీద మా సభ్యులందరూ అభిప్రాయం చెప్పడానికి, మాకు మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వండి. ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఇష్యూని లేవనెత్తడం, ప్రభుత్వం పైన బురద జల్లడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మేము సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాగా సభ జరగకుండా చేస్తున్నారంటే వీళ్ళకి సరుకు లేదు. వీళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయని భయపడే లేదని చెప్పి తెలియజేస్తున్నారు.